నాకున్న పరిజ్ఞానం మేరకు బహుశా ఉంటే ఉండవచ్చు, మేబీ ఐఎమ్ రాంగ్, ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. ఒక ఆడిపోయిన పత్రికను తీసుకొచ్చి అద్భుతంగా ఆంధ్రజ్యోతిని ఇంత గొప్పగా మీరు ఒక సందర్భాన్ని తీసుకుని చాలా శ్రమ తీసుకుని అసలు మీరు చాలా పెద్ద హై స్టేక్స్ ఇన్వాల్వ్ చేసి మీరు దాన్ని రివైవ్ చేశారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రిక కింద అది ఈ రాష్ట్రంలో ఉంది, ప్రజలు చదువుతారు, నేనైతే ప్రతిరోజు డిఫరెంట్ చదువుతాను. మీరు దాంట్లో కొన్ని భూముల అక్రమాల గురించి వార్తలు రాశారు. దాన్ని చాలా దుర్మార్గంగా చాలా అన్యాయంగా ఖండించారు ఆ పెద్దలు, ఆ రోజుల్లో ఉన్న పెద్దలు. అవును, సరే వారి గురించి నాకు మంచి నేను మాట్లాడదలుచుకోలేదు, చెడ్డ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఆ రోజు రాసిన వార్తలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఈ మధ్య టీఆర్ఎస్గా మేము కలెక్ట్ చేసాం. ఆ రోజు నుంచే కటింగ్స్ ఉన్నాయి టీఆర్ఎస్ లైబ్రరీలో. పర్టికులర్లీ రసల్ ఖైమా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ద ఫస్ట్ ఇష్యూ ఫస్ట్ పేపర్ వాజ్ షోన్ టు మీ వాజ్ ఆంధ్రజ్యోతి రసల్ ఖైమా. ఇది 100% ఫిట్ కేసు అండి మీరు చేస్తున్న వాదనకి. ఇది అసలు ప్రపంచంలో ఎవరిని పిలిచినా సరే నేషనల్ ఇంటర్నేషనల్ జ్యూరీని పిలవమనండి, దిస్ స్టాండ్స్ ఫర్ స్క్రూటినీ, మీరు దీంతో స్టార్ట్ చేయండి మీ పోరాటం అని చెప్పారు. అంటే ఆ అంశాన్ని లేవనెత్తితే ఒకరోజు మీరు లేవనెత్తారు, చాలా దుర్మార్గంగా మిమ్మల్ని తూలినాడారు, అసలు ఆ పత్రిక మీద చదవమండి చీ అని కూడా అన్నారు. మేమంతా నవ్వుకున్నాం ఆ రోజుల్లో. పత్రిక చదివేంత ఓపిక లేని వాళ్ళు రాష్ట్ర అధినేతలు అయితే ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే మంచి రాస్తారు, చెడ్డ రాస్తారు, జర్నలిస్టులు క్లారిఫై చేసుకోవాలి, చెప్పాలి, నిరసన కూడా వ్యక్తం చేయొచ్చు. యూ హ్యావ్ ఎ రైట్. మీరు ఎప్పుడు ఎవరిని స్పేర్ చేయలేం. నేను మంత్రిగా ఉంటూ రిక్వెస్ట్ కూడా చేశాను మిమ్మల్ని, ఏంటి మీరు మా టీడీపీ గవర్నమెంట్ రాస్తున్నారు, ఎందుకంటే మీడియా ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ అనే సిస్టమ్ టీడీపీలో నేను పెట్టించిన దాంట్లో నా ఒక పాత్రదారు. మేము అన్ని పత్రికలు తెప్పించి విశ్లేషించేవాళ్ళం. ఏమిటండి ఆంధ్రజ్యోతి మనకు వ్యతిరేకంగా రాస్తుందని బాధపడ్డాం ఆ రోజు. నేను మిమ్మల్ని ఫ్రెండ్గా పర్సనల్ కూడా అడిగాను, మీరు ఏమిటి ఇట్లా రాస్తారంటే మీరు తప్పు మార్చుకోండి, నేను రాయను, నేను మీకోసం రాయను అని మీరు చెప్పారు ఆ రోజు నాతో, ఆన్ టు ద ఫేస్ చెప్పారు. సో మీరు పరంపరగా రాస్తూ వస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఈ రోజు కూడా రాస్తున్నారు.